కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము కనుకని ఈ గాఢ ప్రేమ కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయే నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. గంగాజలం తొలగును మదిలోని మలినము మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు ఇదే నిక్కమైన మహిమ ఇదే నిక్కమైన మహిమ ప్రాణదానం చేస్తుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది.
అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. ఓం శాంతి. బాబా చెప్తూ ఉన్నారు, मीठे बच्चे, यदि शिव बाबा का कदर है तो उनकी श्रीमत पर चलते रहो. श्रीमत पर चलना माना बाप का कदर करना. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఒకవేళ శివబాబా పట్ల గౌరవం ఉన్నట్లయితే వారి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతంపై నడవడం అనగా తండ్రిని గౌరవించడం. ప్రశ్న, बच्चे बाप से भी बड़े जादूगर है कैसे? పిల్లలు తండ్రి కన్నా కూడా గొప్ప ఇంద్రజాలికులు, అది ఎలా? उत्तर, ऊंचे से ऊंचे बाप को अपना बच्चा बना देना. ఉన్నతోన్నతమైన తండ్రిని తమ కొడుకుగా చేసుకోవడం. तन मन धन से बाप को वारिस बनाकर वारी जाना, यही बच्चों की जादूगरी है. తనువు మనస్సు ధనముతో తండ్రిని వారసునిగా చేసుకొని బలిహారం అవ్వడం, ఇది పిల్లల యొక్క ఇంద్రజాలము. जो अभी भगवान को वारिस बनाते हैं वह 21 जन्म के लिए वर्षे के अधिकार बन जाते हैं. ఎవరైతే ఇప్పుడు భగవంతుణ్ణి వారసునిగా చేసుకుంటారో వారు 21 జన్మల కొరకు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ప్రశ్న, ట్రిబ్యునల్ కిన్ బచ్చోं के लिए बैठती है? ఏ పిల్లల కొరకు న్యాయసభ కూర్చుంటుంది? उत्तर, जो दान की हुई है चीज को वापस लेने का संकल्प करते हैं. ఎవరైతే దానం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోవాలని ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళకి माया के वश को डिसर्विस करते हैं उन्हों के लिए ट्रिब्యునల్ बैठती है. మాయకు వశమై డిస్సర్వీస్ చేస్తారో వారి కొరకు న్యాయసభ కూర్చుంటుంది. ఓం శాంతి. रूहानी विचित्र बाप बैठ विचित्र बच्चों को समझाते हैं, अर्थात दूर देश का रहने वाला जिसको परमपिता परमात्मा कहा जाता है. విచిత్రుడైన ఆత్మిక తండ్రి కూర్చొని విచిత్రులైన పిల్లలకు అర్థం చేయిస్తారు, అనగా దూరదేశంలో ఉండేవారు. ఎవరైతే పరంపిత పరమాత్మని అంటారో వారు అర్థం చేయిస్తారు. बहुत बहुत दूर देश से आकर इस शरीर द्वारा तुमको पढ़ाते हैं. వారు చాలా చాలా దూరదేశం నుండి వచ్చి ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. अब जो पढ़ते हैं वह पढ़ाने वाले के साथ योग तो ऑटोमेटिकली रखते हैं. ఇప్పుడు ఎవరైతే చదువుతారో వారు చదివించే వారితో ఆటోమేటిక్గా యోగాన్ని జోడిస్తారు. कहना नहीं पड़ता है कि हे बच्चों टीचर से योग रखो व उनको याद करो. వారికి ఓ పిల్లలు టీచర్తో యోగాన్ని పెట్టుకోండి లేదా వారిని స్మృతి చేయండి అని చెప్పవలసిన అవసరం ఉండదు. नहीं, అలా ఉండలేదు. यहाँ बाप कहते हैं ये रूहानी बच्चों यह तुम्हारा बाप भी है, टीचर भी है, गुरु भी है. इनके साथ योग रखो अर्थात बाप को याद करो. ఇక్కడ తండ్రి అంటారు, ఓ ఆత్మిక పిల్లలు, వీరు మీ తండ్రి కూడా టీచర్ కూడా మరియు గురువు కూడా అయినారు. వీరితో యోగాన్ని జోడించండి అనగా తండ్రిని స్మృతి చేయండి. యహ్ హై విచిత్ర బాబా, వీరు విచిత్రుడమైన बाबा. तुम घड़ी घड़ी इनको भूल जाते हो इसलिए कहना पड़ता है.
మీరు గడియ గడియ వీరిని మర్చిపోతారు, అందుకే చెప్పాల్సి ఉంటుంది। पढ़ाने वाला को याद करने से तुम्हारे पाप भस्म हो जाएगा। చదివించే వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి। यह ला नहीं कहता जो टीचर कहे मेरे को देखो, इसमें तो बड़ा फायदा है। నన్నే చూడండి, అందులో ఎంత లాభం ఉంది అని టీచర్ చెప్పడం అనేది లాలో లేదు। బాప్ कहते हैं सिर्फ मुझे याद करो, కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు। इस याद के बल से ही तुम्हारे पाप कटते हैं। इसको कहा जाता है याद की यात्रा। ఈ స్మృతి బలం ద్వారానే మీ పాపాలు అంతమవ్వనున్నాయి। దీనినే స్మృతి యాత్ర అని అంటారు। अब रूहानी विचित्र बाप बच्चों को देखते हैं। ఇప్పుడు విచిత్రుడైన ఆత్మిక తండ్రి పిల్లల్ని చూస్తారు। बच्चे भी अपने को आत्मा समझ విచిత్ర బాప్ को ही याद करते हैं। పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ విచిత్రుడైన తండ్రిని స్మృతి చేస్తారు। तुम तो घड़ी घड़ी शरीर में आते हो, మీరైతే గడియ గడియ శరీరంలో వస్తారు। मैं तो सारा कल्प शरीर में आता नहीं हूँ, सिर्फ यह संगम युग पर ही बहुत दूर देश से आता हूँ। तुम बच्चों को पढ़ाने, నేనైతే మొత్తం కల్పమంతట్లోనూ శరీరంలోకి రాను, కేవలం ఈ సంగమ యుగంలోనే పిల్లలైన మిమ్మల్ని చదివించేదానికి చాలా దూరదేశం నుండి వస్తాను। యహ అచ్చి రీతి యాద్ కర్నా హై, దీనిని బాగా గుర్తుంచుకోవాలి। బాబా హమారా బాప్ ఔర్ టీచర్ ఔర్ సద్గురు హై, బాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురు కూడా అయినారు। విచిత్ర హై, వారు విచిత్రుడు కూడా అయినారు। ఉన్కో అప్నా శరీర్ నహీ హై ఫిర్ ఆతే కేసే హై, వారికి శరీరం అంటూ లేదు, మరి వారు ఎలా వస్తారు? कहते हैं मुझे प्रकृति का मुख का आधार लेना पड़ता है, వారంటారు నేను ప్రకృతిని నోటిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది అని బాబా చెప్తారు। मैं तो विचित्र हूँ, బాబా చెప్తారు నేనైతే విచిత్రుణ్ణి। तुम सभी विचित्र वाले हो, మీరందరూ చిత్రం కలిగిన వారు। मुझे रथ तो जरूर चाहिए ना, నాకు రథం అయితే తప్పకుండా కావాలి కదా। घोड़े गाड़ी में तो नहीं आएंगे ना, గుర్ర బండ్లో అయితే రాను కదా నేను అంటారు బాబా। बाप कहते हैं मैं इस तन में प्रवेश करता हूँ, जो नंबर 1 है वही फिर नंबर लास्ट बनते हैं। బాబా అంటారు నేను ఈ తనువులో ప్రవేశిస్తాను, ఎవరైతే నెంబర్ 1గా ఉన్నారో వారే మళ్ళీ చివరి నెంబర్ వారుగా అవుతారు। जो सतो प्रधान थे वही तमो प्रधान बनते हैं, ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారే తమో ప్రధానంగా అవుతారు। तो उन्हों को ही फिर सतो प्रधान बनाने के लिए बाप पढ़ाते हैं। కావున మళ్ళీ వారిని సతో ప్రధానంగా తయారు చేయడానికి తండ్రి చదివిస్తారు। समझाते हैं इस रावण राज्य में 5 विकारों पर जीत पाकर जगत जीत तुम बच्चों को बनना है। తండ్రి అర్థం చేయిస్తారు ఈ రావణ రాజ్యంలో 5 వికారాలపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా పిల్లలైన మీరే తయారవ్వాలి। बच्चों को यह याद रखना है कि हमको विचित्र बाप पढ़ाते हैं। పిల్లలు మిమ్మల్ని విచిత్రుడైన తండ్రి చదివిస్తున్నారు అని మీరు గుర్తుంచుకోవాలి। बाप को याद नहीं करेंगे तो पाप भस्म कैसे होंगे, తండ్రిని తలంపు చేయలేకపోతే పాపాలు ఎట్లా భస్మమవుతాయి? यह बातें भी सिर्फ अभी संगम पर ही तुम सुनते हो, ఈ విషయాలను కూడా కేవలం ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే మీరు వింటారు।
एक बार जो कुछ होता है फिर कल्प बाद वही రిపీట్ होगा. ఒకసారి ఏదైతే జరుగుతుందో మళ్ళీ కల్పం తర్వాత అదే రిపీట్ అవుతుంది. కితనీ అచ్చి సమझानी है. ఇది ఎంత మంచి వివరణ. इसमें बहुत विशाल बुद्धि चाहिए. ఇందులో చాలా విశాల బుద్ధి ఉండాలి. यह कोई साधु संत आदि का सत्संग नहीं है. ఇది సాధువులు సన్యాసులు మొదలైన వారి సత్సంగమేమీ కాదు. उनको బాబీ कहते तो बच्चा भी कहते हो. వారిని తండ్రి అని కూడా అంటారు, అలాగే కొడుకు అని కూడా అంటారు. तुम जानते हो यह हमारा बाप भी है बच्चा भी है. వీరు మనకి తండ్రి కూడా అయినారు, కొడుకు కూడా అని మీకు తెలుసు. हम सब कुछ इस बच्चे को वर्षा देकर और बाप से 21 जन्म के लिए वर्षा लेते हैं. మనం అంతా ఈ కొడుకుకి వారసత్వంగా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి 21 జన్మల కొరకు వారసత్వాన్ని తీసుకుంటాము. कीचड़ पट्टी सब देकर बाप से हम विश्व की बादशाही लेते हैं. మనం చెత్తనంతటినీ ఇచ్చి మళ్ళీ తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము. कहते हैं बाबा हमने भक्ति मार्ग में कहा था कि जब आप आएंगे तो हम आप पर तन मन धन सहित वारे जाएंगे. ఏమంటారంటే బాబా మీరు వచ్చినట్లయితే మేము మీపై తనువు మనస్సు ధనముల సహితంగా బలిహారమైపోతాము అని మేము భక్తి మార్గంలో అన్నాము. లౌకిక్ బాప్ भी बच्चों पर वारे जाते हैं ना. లౌకిక తండ్రి కూడా పిల్లలపైన బలిహారం అవుతారు కదా. तो यहाँ तुमको यह कैसा विचित्र बाप मिला है. उनको याद करो तो तुम्हारे पाप भस्म हो और अपने घर चले जाएंगे. ఇక్కడ మీకు ఎటువంటి విచిత్రుడైన తండ్రి లభించారు. వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి మరియు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. కితనీ లంబీ ముసాఫిరీ హై. ఇది ఎంత పెద్ద యాత్ర. బాప్ ఆతే దేఖో కహా హై. తండ్రి ఎక్కడకు వస్తారో చూడండి. పురాణే రావణ రాజ్యమే. ఈ పాత రావణ రాజ్యంలో వస్తారు. कहते हैं मेरी तकदीर में पावन शरीर मिलना है नहीं. తండ్రి అంటారు నా భాగ్యంలో పావన శరీరం లభించడం అనేదే లేదు అంటూ ఉన్నారు బాబా. पतितों को पावन बनाने कैसे आऊँ. हमको पतित दुनिया में ही आकर सबको पावन बनाना पड़ता है. నేను పతితులను పావనంగా తయారు చేయడానికి ఎలా రాను. నేనైతే పతిత ప్రపంచంలోకే వచ్చి అందరినీ పావనంగా తయారు చేయవలసి ఉంటుంది. తో టీచర్ కా కదర్ భీ రఖనా చాహియేనా. మరి ఇటువంటి టీచర్ పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి కదా. బహుత్ హై జో కదర్ జాన్తే హీ నహీ. చాలామంది ఉన్నారు వారికి గౌరవం ఇవ్వడం కూడా తెలియదు. యహ్ భీ డ్రామా మే హోనా హీ హై. ఇది కూడా డ్రామాలో జరిగేదే ఉంది. రాజధాని మే తో సబ్ చాహియేనా నంబర్ వార్. రాజధానిలో అయితే నెంబర్ వారుగా అందరూ కావాలి కదా. తో సబ్ ప్రకారకే యహా హీ బంతే హై. కావున అన్ని రకాల వారు ఇక్కడే తయారవుతారు. కమ్ దర్జా పానే వాలే కా యహ్ హాల్ హోగా. తక్కువ పదవిని పొందే వారి పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే తండ్రికి గౌరవం ఇవ్వకపోవడము, మురళి మిస్ చేయడము, ఇట్లా అన్నీ ఉంటాయి. నా పడేంగే నా బాప్కి యాద్ మే రహేంగే. వాళ్ళు మురళిను చదువుకోరు, తండ్రి స్థలంపులో కూడా ఉండరు. ఏ బహుత్ హీ విచిత్ర బాప్ హైనా ఇన్కి చలన్ భీ అలౌకిక్ హై. వీరు చాలా విచిత్రుడైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికంగా ఉంటుంది. ఇన్కా పార్ట్ ఔర్ కోయి కో మిల్ నా సకే. వీరి పాత్ర ఇంకెవ్వరికీ లభించదు.
यह बाप आकर तुमको कितनी ऊंची पढ़ाई पढ़ाते हैं तो उसका कदर भी रखना चाहिए. ఈ తండ్రి వచ్చి మీకు ఎంత ఉన్నతమైన చదువు చదివిస్తారు, కావున వారి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి. ఉన్కి శ్రీమత్ పర్ చల్నా చాహియే, వారి శ్రీమతంపై నడుచుకోవాలి. పరంతు మాయ గడి గడి బులా దేతీ హే, కానీ మాయ ఏం చేస్తుంది, పదే పదే మరిపింపచేసేస్తుంది. మాయా ఇతనీ జబర్దస్త్ హై జో అచ్చే అచ్చే బచ్చోं को గిరా దేతీ హై. మాయ ఎంత శక్తివంతమైందంటే అది మంచి మంచి పిల్లల్ని కూడా పడేస్తుంది. బాప్ కితనా ధన్వాన్ బనాతే హై పరంతు మాయా ఏకదమ్ మాతా మూడ్ లేతీ హై. తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేస్తారు, కానీ మాయ పూర్తిగా ముఖాన్నే తిప్పేస్తుంది. माया से बचना है तो बाप को जरूर याद करना पड़े. మాయ నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. बहुत अच्छे बच्चे हैं जो बाप का बनकर फिर माया के बन जाते हैं. बात मत पूछो, पक्के ट्रेटर बन जाते हैं. తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయిపోయే మంచి పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇంకా అది అడగద్దండి, పూర్తి ద్రోహులుగా అయిపోతారు. మాయా ఏకదమ్ నాక్సే పకడ్ లేతీ హే. మాయ ఏం చేస్తుందంటే పూర్తిగా ముక్కు పట్టుకునేస్తుంది. అక్షర్ బి హైనా గజ్కో గ్రాహనే కాయా. ఏనుగును ముసలి తిన్నట్లు వర్ణన కూడా ఉంది కదా, పరంతు ఉస్కా అర్థ కోయి నహీ సమజ్తే హై. కానీ దాని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. బాప్ హరేక్ బాత్ అచ్చి రీతి సమజాతే హై. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. కై బచ్చే సమజ్తే భీ హై పరంతు నంబర్వార్ పురుషార్థానుసార్. చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా, కానీ నెంబర్ వారుగా ఆ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. కోయి కో తో జరా భీ ధారణ నహీ హోతీ. కొందరికైతే కొద్దిగా కూడా ధారణ జరగదు. బహుత్ ఊంచీ పడాయి హైనా తో ఉన్కి ధారణ కర్ నహీ సక్తే. ఇది చాలా ఉన్నతమైన చదువు కదా, కావున దీనిని ధారణ చేయలేరు. బాప్ కహేంగే ఇన్కి తకదీర్ మే రాజభాగ్య నహీ హే. ఇక వారి భాగ్యంలో రాజ్య భాగ్యమే లేదు అని తండ్రి అంటారు. కోయి అక్కకే ఫూల్ హై, కోయి ఖుష్బూదార్ ఫూల్ హై. కొందరు జిల్లేడు పుష్పాల వలె ఉన్నారు, కొందరు సుగంధభరితమైన పుష్పాల వలె ఉన్నారు. వెరైటీ బగీచా హైనా, ఇది వెరైటీ పూల తోట కదా. ఏసీబీ తో చాహియేనా, అటువంటి వారు కూడా కావాలి కదా. రాజధాని మే తుమ్కో నౌకర్ చాకర్ భీ మిలేంగే. రాజధానిలో మీకు నౌకర్లు కూడా లభిస్తారు. నహీ తో నౌకర్ చాకర్ కైసే మిలేంగే. లేకపోతే మరి నౌకర్లు ఎట్లా లభిస్తారు. రాజాయి యహాహీ బంతీ హే. రాజ్యం ఇక్కడే తయారవుతుంది. నౌకర్ చాకర్ చండాల్ ఆది సబ్ మిలేంగే. నౌకర్లు చండాలురు మొదలైన వారందరూ దొరుకుతారు. యహ్ రాజధాని స్థాపన్ హో రహీ హై. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. వండర్ హై. యహ్ ఇది చాలా విచిత్రము. బాప్ తుమ్కో ఇతనా ఊంచ్ బనాతే హై తో ఇసీ బాప్ కో యాద్ కర్తే ప్రేమ్ కే ఆంసూ బహనే చాహియే. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు, మరి అటువంటి తండ్రిని స్మృతి చేస్తూ ఆ ప్రేమలో అశ్రువులు రావాలి. తుమ్ మాలాకే దానే బంతే హోనా. మీరు మాలలోని మనులు అవుతారు కదా. कहते हैं बाबा आप कितने विचित्र हो, कैसे आकर हम पतितों को आप पावन बनाने के लिए पढ़ाते हो. ఏమంటారంటే, బాబా మీరు ఎంత విచిత్రమైన వారు, మీరు ఏ విధంగా వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయడానికి చదివిస్తారు.
भक्ति मार्ग में बल शिव की पूजा करते हैं, परंतु समझते थोड़े ही है कि यह पतित पावन है. భక్తి మార్గంలో శివుడిని పూజిస్తారు, కానీ వారు పతిత పావనుడని ఏమీ అర్థం చేసుకోరు. फिर भी पुकारते रहते हैं, हे पतित पावन आओ, आकर हमको गुलगुल देवी देवता बनाओ. అయినా కానీ ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పుష్పాల వలె దేవీ దేవతలుగా తయారు చేయండి అని పిలుస్తూనే ఉంటారు. बच्चों के फरमान को बाप मानते हैं और जब आते हैं तो कहते हैं, बच्चे पवित्र बनो. పిల్లల ఆజ్ఞను తండ్రి స్వీకరిస్తారు, మరియు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు అంటారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి. ఇస్ పర్ హీ హంగామే హోతే హే. ఈ విషయంలోనే హంగామాలు జరుగుతాయి. బాప్ వండర్ఫుల్ అయినా తండ్రి అద్భుతమైన వారు కదా. बच्चों को कहते हैं, मुझे याद करो तो పాప్ కటే. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయని పిల్లలకు చెప్తారు. బాప్ జాన్తే హే హమ్ ఆత్మోं से बात करते हैं. నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని తండ్రికి తెలుసు. సబ్ కుచ్ ఆత్మ హీ కర్తీ హై. వికర్మ ఆత్మ హీ కర్తే హే. అన్ని ఆత్మనే చేస్తుంది, వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మ హీ శరీర్ ద్వారా భోగ్తి హే. ఆత్మనే శరీరం ద్వారా అనుభవిస్తుంది. తుమ్హారే లియే తో ట్రిబ్యునల్ బైఠతీ హై. మీకోసమైతే న్యాయసభ కూర్చుంటుంది. కాస్ ఉన్ బచ్చోं के लिए जो सर्विस लायक बनकर फिर ट्रेटर बन जाते हैं. విశేషంగా ఏ పిల్లలైతే సేవ యోగ్యులుగా అయి మళ్ళీ ద్రోహులుగా అయిపోతారో వారి కోసం కూర్చుంటుంది. యహ్ తో బాప్ హీ జాన్తే హై कैसे మాయా హబ్ కర్ లేతీ హై. మాయ ఏ విధంగా మింగేస్తుందని తండ్రికే తెలుసు. బాబా హమ్నే హార్ కాలి కాలా ముఖ్ కర్ లియా అబ్ క్షమా కరో. బాబాతో ఇట్లా అంటారనమాట, బాబా మేము ఓడిపోయాము, నల్ల ముఖం చేసేసుకున్నాము, ఇప్పుడు క్షమించండి అని అంటారు. అబ్ గిరా ఔర్ మాయా కా బనా ఫిర్ క్షమా కాహే కి. మీరు పడిపోయారు, ఇప్పుడు మాయకు చెందిన వారిగా అయిపోయారు, ఇక అందులో క్షమించడం అనేది ఏముంది. ఉన్కో తో ఫిర్ బహుత్ బహుత్ మెహనత్ కర్నీ పడే. అటువంటి వారికైతే చాలా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. బహుత్ హై జో మాయా సే హార్ జాతే హై. చాలామంది ఉన్నారు మాయతో ఓడిపోతారు. బాప్ कहते हैं, यहाँ बाप के पास दान देकर जाओ, फिर वापस नहीं लेना, नहीं तो कलास हो जाएगा. తండ్రి చెప్తారు, ఇక్కడ తండ్రి వద్ద వచ్చి దానం ఇచ్చి మళ్ళీ వెళ్ళిన తర్వాత తిరిగి తీసుకోకూడదు. బాబాకి ఏమైతే ఇస్తామో అది వాపస్ తీసుకోకూడదు, లేకపోతే అది అంతమైపోతుంది. హరిశ్చంద్ర కా మిసాల్ హైనా. హరిశ్చంద్రుడు ఉదాహరణ ఉంది కదా. దాన్ దేకర్ ఫిర్ బహుత్ ఖబర్దార్ రహనా హై. దానం ఇచ్చిన తర్వాత ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. फिर ले लिया तो 100 गुना दंड पड़ जाता है, फिर बहुत हल्का पद पालेंगे. దానిని మళ్ళీ తీసుకున్నట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది, అప్పుడు చాలా చిన్న పదవి పొందుతారు. బచ్చే జాన్తే హై యహ్ రాజధాని స్థాపన హో రహీ హై. పిల్లలకు తెలుసు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. और जो धर्म स्थापन करते हैं उन्हों की कहते पहली రాజాయి नहीं चलती. ఇతర ధర్మాలు ఎవరైతే స్థాపన చేస్తూ ఉన్నారో వారిది మొదట రాజ్యం ఉండదు. అంటే సృష్టి ఆదిలో వాళ్ళది మొదటి రాజ్యం ఉండదు. ఫస్ట్ దేవతల రాజ్యమే ఉంటుంది. రాజాయి తో తబ్ హో జబ్ 50-60 కరోడ్ హో. ఎప్పుడైతే 50-60 కోట్ల మంది ఉంటారో అప్పుడే సైన్యం తయారవుతుంది.
तब लक्सर बने, అప్పుడే రాజ్యం ఏర్పడగలదు. शुरू में तो आते ही है एक दो, फिर वृद्धि को पाते हैं. ప్రారంభంలో ఒకరిద్దరే వస్తారు, తర్వాత మెల్లమెల్లగా అన్ని ధర్మాల వాళ్ళు వృద్ధి అయిపోతారు. तुम जानते हो क्राइस्ट भी कोई वेश में आएंगे. మీకు తెలుసు కదా క్రైస్ట్ కూడా ఏదో ఒక వేషంలో వస్తారు అని. बेगर रूप में पहला नंबर वाला फिर जरूर लास्ट नंबर में होगा. భికారి రూపంలో ఉన్న మొదటి నెంబర్ వారు మళ్ళీ తప్పకుండా చివరి నంబర్లో ఉంటారు. क्रिश्चियन लोग जट कहेंगे बरोबर क्राइस्ट इस समय बेगर रूप में है. క్రైస్ట్ తప్పకుండా ఈ సమయంలో భికారి రూపంలో ఉన్నారని క్రిస్టియన్లు కూడా వెంటనే అంటారు. సమస్తే హే పునర్జన్మతో లేనా హీ హే. పునర్జన్మలనైతే తీసుకోవాల్సి ఉంది అని అర్థం చేసుకుంటారు. తమో ప్రధాన్ జరూర్ హర్రేకో బన్నా హే. తమో ప్రధానంగా అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు అవ్వాల్సిందే. इस समय सारी दुनिया तमो प्रधान जड़जड़ीभूत है. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉంది. इस पुरानी दुनिया का विनाश जरूर होना है. ఈ పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరగనున్నది. क्रिश्चियन लोग भी कहेंगे क्राइस्ट से 3000 पहले हेवन था, फिर जरूर अब होगा. క్రిస్టియన్లు కూడా ఏమంటారంటే క్రైస్టుకు అంటే క్రీస్తు రాకముందు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది భారతదేశంలో అంటారు. మళ్ళీ తప్పకుండా ఇప్పుడు వస్తుంది అటువంటి స్వర్గం. పరంతు ఏ బాతే సమజావే కౌన్. కానీ ఈ విషయాల్ని ఎవరు అర్థం చేయించాలి? బాప్ कहते हैं अभी वह अवस्था बच्चों की कहाँ है. घड़ी घड़ी लिखते हैं हम योग में नहीं रह सकते. తండ్రి అంటారు పిల్లలకు ఇప్పుడు అటువంటి అవస్థ ఎక్కడుంది, మేము యోగంలో ఉండలేకపోతున్నాము అని పదే పదే బాబాకు రాస్తూ ఉంటారు లెటర్. బచ్చోं की యాక్టివిటీ से समझ जाते हैं. పిల్లల నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. బాబాకు సమాచార్ దేనే से भी डरते हैं. తండ్రికి సమాచారం ఇవ్వడానికి కూడా భయపడతారు. బాప్తో బచ్చోంకు కితనా ప్యార్ కర్తే. తండ్రి అయితే పిల్లలకు ఎంత ప్రేమిస్తారు. పిల్లలంటే ప్యార్ సే నమస్తే కర్తే, ప్రేమతో నమస్కారం చేస్తారు. బచ్చోं में तो అహంకార్ रहता है. కానీ పిల్లల్లో అహంకారం ఉంటుంది. अच्छे अच्छे बच्चों को माया बुला देती है. మంచి మంచి పిల్లలను మాయా మరిపింపచేస్తుంది. బాబా సమజ్ సక్తే హే. తండ్రి అర్థం చేసుకోగలరు. कहते हैं मैं నాలెడ్జ్ఫుల్ हूँ. వారంటారు నేను జ్ఞాన సాగరుడిని. जानी जानन हार का मतलब यह नहीं कि मैं सबके अंदर को जानता हूँ. నేను అన్నీ తెలిసేవాడిని అంటే అందరి లోపల ఏముందో తెలుసు అని అర్థం కాదు. मैं आया ही हूँ पढ़ाने ना कि రీడ్ करने. నేను చదివించేందుకు వచ్చాను, అంతేకాని అందరి మనసులో ఏముందో చదవడానికి కాదు. मैं किसको रीड नहीं करता हूँ तो यह साकार भी రీడ్ नहीं करता है. నేను ఎవరి మనసులను చదవను, అలాగే ఈ సాకారుడు అంటే బ్రహ్మబాబా కూడా వేరే వాళ్ళ మనసులు చదవరు. इनको सब कुछ बोलना है, రీడ్ फिर क्या करेंगे. బాబా చెప్తారు ఇతను అన్నింటినీ మర్చిపోవాలి, కావున ఇక ఇతరుల మనసులో ఏం చదువుతారు. तुम यहाँ आते ही हो पढ़ने. మీరు ఇక్కడ చదువుకునే దానికి వస్తారు. భక్తి మార్గ్ హీ అలగ్ హై. భక్తి మార్గ్ మే వేరు. యహ్ భీ గిర్నే కా ఉపాయ్ చాహియే నా. మరి కిందకు పడిపోయేదానికి కూడా ఎటువంటి ఉపాయం కావాలి కదా. అంటే భక్తి చేస్తూనే కదా మనం కళలన్నీ
కోల్పోయినాం కాబట్టే భక్తి చేస్తాం. ఇన్ బాతోన్ సే హీ తుమ్ గిర్తే హో, ఈ విషయాల వల్లనే మీరు కింద పడిపోతారు. యహ్ డ్రామా కా ఖేల్ బనా హువా హై, ఈ డ్రామా ఆట తయారై ఉంది. భక్తి మార్గ్ కే శాస్త్ర పढ़ते पढ़ते తుమ్ నీచే ఉతర్తే తమో ప్రధాన్ బంతే హో, భక్తి మార్గంలో శాస్త్రాలని చదువుతూ చదువుతూ మీరు కిందకు దిగుతూ తమో ప్రధానంగా అవుతారు. అభీ తుమ్కో ఇస్ చీచీ దునియా మే బిల్కుల్ రహనా నహీ హై, ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలో అసలు ఏమాత్రం ఉండేది లేదు. కలియుగ సే ఫిర్ సత్యుగ ఆనా హై, కలియుగం నుండి మళ్ళీ సత్యుగం రానున్నది. అభీ హే యస్ సంగమ యుగ్, ఇప్పుడు ఇది సంగమ యుగము. యస్ సబ్ బాతే ధారణ కర్నీ హై, ఈ విషయాలన్నింటినీ ధారణ చేయాలి. బాప్ హీ సమझाते हैं, బాకీ తో సారీ దునియా की బుద్ధి పర్ గాడ్రేజ్ కా తాళా లగా హువా హై, తండ్రే అర్థం చేయిస్తారు. మిగతా ప్రపంచంలోని వారందరి బుద్ధికి గోద్రేజ్ తాళం వేసి ఉంది. తుమ్ సమझते हो ये दैवी गुण वाले थे, वही फिर असली गुण वाले बने हैं. వీరు దైవీ గుణాలు కలిగిన వారిని, వీరే మళ్ళీ అసలీ గుణాలు కలిగిన వారిగా అయ్యారని మీరు అర్థం చేసుకుంటారు. బాప్ సమझाते हैं, अब భక్తి మార్గ్ की बातें सब भूल जाओ, తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇక భక్తి మార్గపు విషయాలన్నింటినీ మర్చిపోండి. అబ్ మే జో సునాతా హూ వహీ సునో, హియర్ నో ఇవిల్, సీ నో ఇవిల్, టాక్ నో ఇవిల్. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తానో అదే వినండి, చెడును వినకండి. అబ్ ముస్ ఏక్ సే సునో, ఇప్పుడు నా ఒక్కరి నుండే వినండి అని శివబాబా చెప్తూ ఉన్నారు. అభి మే తుమ్కో తార్నే ఆయా హూ, ఇప్పుడు నేను మిమ్మల్ని తీరాన్ని చేర్చేందుకు వచ్చినాను. తుమ్ హో ఈశ్వరీయ సాంప్రదాయ్, మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు. ప్రజాపిత బ్రహ్మా కే ముఖ కమల్ సే తుమ్ పైదా హువా హోనా, మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం నుండి జన్మించారు కదా. ఇతనే సబ్ ఎడాప్ట్ బచ్చే హే, ఇంతమంది పిల్లలు అందరినీ బాబా దత్తత తీసుకున్నారు. ఉన్కో ఆదిదేవ్ కహా జాతా హై, బ్రహ్మ బాబాని ఆదిదేవ్ అని అంటారు, మహావీర్ అని కూడా అంటారు. తుమ్ బచ్చే మహావీర్ హోనా జో యోగ బల్ సే మాయా పర్ జీత్ పాతే హో, పిల్లలైన మీరు కూడా మహావీర్ కదా, మీరు యోగ బలంతో మాయపైన విజయాన్ని పొందుతారు. బాప్ కో కహా జాతా హై జ్ఞాన కా సాగర్, తండ్రిని జ్ఞాన సాగరుడు అని అంటారు. జ్ఞాన్ సాగర్ బాప్ तुमको अविनाशी ज्ञान रत्नों की तालियां भरकर देते हैं, జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాల్ని పల్లాలు నిండుగా ఇస్తారు. తుమ్కో మాలామాల్ బనాతే హే, మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తారు. జో జ్ఞాన్ ధారణ కర్తే హే వహ ఊంచ్ పద్ పాతే హే, ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. జో ధారణ నహీ కర్తే తో జరూర్ కమ్ పద్ పాయేంగే, ఎవరైతే ధారణ చెయ్యరో వారు తప్పకుండా తక్కువ పదవిని పొందుతారు. బాప్ సే తుమ్ కరుణ్ కా ఖజానా పాతే హో, తండ్రి నుండి మీరు అపారమైన ఖజానాను పొందుతారు. అల్లాహ్ అవలాదీన్ కి భీ కథా హై, అయినా అల్లావుద్దీన్ కా కథ ఉంది కదా. తుమ్ జాన్తే హో వహా హమ్కో కోయి అప్రాప్త వస్తువు నహీ రహతీ, అక్కడ మనకు ఎటువంటి వస్తువు లేదు అనేదే ఉండదు, అన్నీ ఉంటాయి. 21 జన్ కే లియే వర్షా బాప్ దే దేతే హే, 21 జన్మల కొరకు తండ్రి వారసత్వాన్ని ఇచ్చేస్తారు. బేహద్ కా బాప్ బేహద్ కా వర్షా దేతే హే, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.
हद का वर्षा मिलते हुए भी बेहद के बाप को याद जरूर करते हैं. హద్దులోని తండ్రి వారసత్వం లభించినా సరే అనంతమైన తండ్రిని ఖచ్చితంగా స్మృతి చేస్తారు. హే పరమాత్మ రహం కరో. లౌకిక తండ్రి ఎంత ఇచ్చినా కూడా మనం పరమాత్మని తలంపు చేస్తాం. ఓ పరమాత్మ దయ చూపించండి, కృపా కరో, కృప చూపించండి అని అంటారు. ఏ కిస్కో పతాయి తోడి హే వ క్యా దేనే వాలా హే. వారు ఏం దానం ఇవ్వనున్నారో అనేది ఎవరికీ తెలీదు. అభి తుమ్ సమజ్తే హో బాబా తో హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే హే. బాబా అయితే మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా చెప్తూ ఉన్నారు, చిత్రం మే భీ హే బ్రహ్మ ద్వారా స్థాపన. చిత్రాల్లో కూడా ఉన్నాయి కదా, బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రహ్మ సామ్నే బైఠా హే. బ్రహ్మ సాధారణ రీతిలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. స్థాపన కరేంగే తో జరూర్ ఉన్కో హీ బనాయేంగే. బాబా చెప్తూ ఉన్నారు, స్థాపన చేస్తే తప్పకుండా మరి వారినే తయారు చేస్తారు కదా. బాప్ కితనీ అచ్చీ రీతి సమజాతే హే. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. తుమ్ పూరా సమझा नहीं सकते हो. మీరు పూర్తిగా అర్థం చేయించలేరు. భక్తి మార్గ మే శంకర్ కే ఆగే జాకర్ కేతే హే భర్ దో జోలి. భక్తి మార్గంలో అందరూ శంకరుడు ఎదురుగా పోయి మా జోలిని నింపండి అని అంటారు. ఆత్మ బోల్తీ హే హమ్ కంగాల్ హే హమారీ జోలి భరో హమ్కో ఐసా బనాఓ. ఆత్మ అంటుంది, మేము నిరుపేదలుగా ఉన్నాము, మా జోలిని నింపండి, మమ్మల్ని ఈ విధంగా తయారు చేయండి అని ఆత్మ అంటుంది. అభి తుమ్ జోలీ భర్నే ఆయే హో. ఇప్పుడు మీరు జోలిని నింపుకునే దానికి వచ్చినారు బాబా దగ్గరికి. కేతే హే హమ్ తో నరసే నారాయణ్ బన్నా చాతే హే. మేమైతే నరుని నుండి నారాయణగా అవ్వాలనుకుంటున్నామని అంటారు. ఏ పడాయి హీ నరసే నారాయణ్ బన్నేకి. ఈ చదివే నరుని నుంచి నారాయణుగా తయారు చేసేటువంటిది. పురాణీ దునియా మే ఆనేకి దిల్ కిస్కి హోగి. ఈ పాత ప్రపంచంలో రావాలని ఎవరికి మనసు ఉంటుంది? ఎవరికి ఉండదు. పరంతు నయీ దునియా మే తో సబ్ నహీ ఆయేంగే. ఎవరికి ఈ పాత ప్రపంచంలో రావాలని మనసు ఉండదు. అయితే అందరూ కొత్త ప్రపంచంలోకి రాలేరు. కానీ కొత్త ప్రపంచంలోకి అయితే అందరూ రారు. కోయి 25% పురాణీ మే ఆయేంగే, కుచ్ కమీ తో పడేంగి నా. కొందరు అంటే 25% పాతగా అయ్యాక వస్తారు. ఈ ప్రపంచం ఎంతో కొంత లోపం అయితే ఏర్పడుతుంది కదా. తోడా భీ కిస్కో మెసేజ్ దేతే రహేంగే తో తుమ్ స్వర్గ కే మాలిక్ జరూర్ బనేంగే. మీరు కొద్దిగా అయినా వేరే వాళ్ళకి తండ్రి సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా తప్పకుండా అవుతారు. అభి నరకే మాలిక్ భీ సబ్ హైనా. ఇప్పుడు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు కదా. రాజా రాణి ప్రజా సబ్ నరకే మాలిక్ హై. ఇక్కడైతే రాజు రాణి ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. వహాతే డబుల్ సిర్ తాజ్. అక్కడ అందరూ డబుల్ కిరీటదారులుగా ఉండేవారు. అభి వహ్ నహీ హే. ఇప్పుడు వాళ్ళు డబుల్ కిరీటం లేదు. ఆజ్కల్ తో ధర్మ ఆది కోయి మాన్తే నహీ. ఈ రోజుల్లో అయితే ధర్మం మొదలైన వాటిని ఎవరూ విశ్వసించరు. దేవీ దేవతా ధర్మ హీ ఖతం హో గయా హే. దేవీ దేవతా ధర్మమే అంతమైపోయింది. గాయా జాతా హే రిలీజియన్ ఈజ్ మైట్. ధర్మంలో శక్తి ఉంది అన్న గాయనం కూడా ఉంది. ధర్మ కో నా మానే కారణ్ తాకత్ నహీ రహీ. ధర్మాన్ని విశ్వసించని కారణంగా శక్తి లేకుండా పోయింది.
बाप समझाते हैं, मीठे मीठे बच्चों तुम ही पूज्य से पुजारी बनते हो. తండ్రి అర్థం చేయిస్తారు, మధురాతి మధురమైన పిల్లలు మీరే పూజ్యుల నుండి పూజారీలుగా అవుతారు. 84 జన్మ లేతే హే, 84 జన్మలు తీసుకుంటారు కదా. హంసో బ్రాహ్మణ్ సో దేవత హంసో క్షత్రి వైశ్య శూద్ర బంతే హే. బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవతలు అవుతాం, మళ్ళీ ఏమవుతాం, క్షత్రియులుగా అవుతాం, మళ్ళీ ఏమవుతాం, వైశ్యులుగా అవుతాం, తర్వాత శూద్రులుగా అవుతాం. బుద్ధి మే సారా చక్ర ఆతా హేనా, బుద్ధిలోకి ఈ చక్రం అంతా వస్తుంది కదా. యహ్ 84 కా చక్ర హమ్ లగాతే రహతే హే, 84 జన్మల చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం. अब फिर वापस घर जाना है, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. పతిత్ కోయి జా నా సకే, అక్కడకు పతితులు ఎవ్వరు వెళ్ళలేరు. ఎక్కడికి? ఇంటికి. ఆత్మ హి పతిత్ తత్వా పావన్ బంతి హే, ఆత్మనే పతిత నుండి పావనంగా అవుతుంది. సోనేమే కాదు పడితే హేనా, బంగారంలో మాలిన్యం కలుస్తుంది కదా. జవహర్మే నహీ పడితే, నగలో కలవదు. యహ్ హై జ్ఞాన్ అగ్ని జిస్సే సారే కాద్ నికల్ పక్కా సోనా బన్ జాయింగే. ఇది జ్ఞాన అగ్ని, దీని ద్వారా మొత్తం మాలిన్యం అంతా తొలగిపోయి మీరు స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. ఫిర్ జవహర్ భీ తుమ్కో అచ్చా మిలేగా, అప్పుడు నగ కూడా మనకి ఎట్లాంటిది దొరుకుతుంది, మంచిది లభిస్తుంది. అభి ఆత్మ పతిత్ హై తో పావన్ కే ఆగే నమన్ కర్తే హై, ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కావునే పావనమైన వాళ్ళ ముందు నమస్కారం చేస్తారు. కర్తీ హై తో సబ్ కుచ్ ఆత్మ హేనా, అన్నీ చేసేది ఆత్మనే కదా. आप बाप समझाते हैं, बच्चे सिर्फ मामेकम याद करो तो बेड़ा पार हो जाएगा. ఇప్పుడు మీరు తండ్రిని అర్థం చేయిస్తారు, పిల్లలు నన్నొక్కరినే తలంపు చేసినట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. పవిత్ర బన్ పవిత్ర దునియా మే చలే జాయింగే, పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అబ్ జో జితనా పురుషార్థ్ కరేంగే, ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత. సబ్కో యహీ పరిచయ దేతే రహో, అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. వహై హద్ కా బాప్ యహై బెహద్ కా బాప్, వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. సంగం పర్ హీ బాప్ ఆతే హై స్వర్గ కా వర్షా దేనే, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేదానికి సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. తో ఐసే బాప్కో యాద్ కర్నా పడేనా, కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది కదా. టీచర్ కో కబ్ స్టూడెంట్ బుల్తే హై క్యా, విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ని మర్చిపోతారా. పరంతు యహ మాయా బులాతి రహేగి, కానీ మాయ ఇక్కడ ఏం చేస్తుంది, మరిపింప చేస్తుంది. బడా కబడ్దార్ రహనా హై, చాలా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ కా మైదాన్ హైనా, ఇది యుద్ధ మైదానం కదా. బాప్ కేతే హే అబ్ వికార్ మే మత్ జాओ గందే నహీ బనో, తండ్రి అంటారు ఇప్పుడు ఇక వికారాల్లోకి వెళ్ళకండి, అశుద్ధంగా అవ్వకండి. అబ్ తో స్వర్గమే చల్నా హై, ఇప్పుడైతే స్వర్గంలోకి వెళ్ళాలి. పవిత్ర బన్కర్ హీ పవిత్ర నయీ దునియా మే కే మాలిక్ బనేంగే, మనం పవిత్రంగా అయ్యి పవిత్రమైన కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తుమ్కో విశ్వ కి బాద్షాహీ దేతా హూ, మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తానని బాబా అంటారు. కమ్ బాత్ హై క్యా, ఇదేమన్నా చిన్న విషయమా, విశ్వరాజ్యభాగ్యం ఇచ్చే విషయం. సిర్ఫ్ యహ్ ఏక్ జన్మ పవిత్ర బనో, కేవలం ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి.
अब पवित्र नहीं बनेंगे तो नीचे गिर जाएंगे. ఇప్పుడు పవిత్రంగా అవ్వకపోతే ఇక కింద పడిపోతారు. టెంప్టేషన్ బహుత్ హై, ప్రలోభాలు ఎంతగానో ఉన్నాయి ఇప్పుడు. काम पर जीत पाने से तुम జగత్ కే మాలిక్ బనేంగే. కామం పైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్తుకు యజమానులు అవుతారు. तुम साफ कह सकते हो परमपिता परमात्मा ही जगत गुरु है जो सारे जगत की सद्गति देते हैं. పరంపిత పరమాత్మయే జగద్గురు కావున వారే మొత్తం జగత్నంతటికి సద్గతి ఇస్తారు అని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप को रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. शुक्रिया बाबा. धारणा के लिए मुख्य सार. धारण కొరకు मुख्य सारము. फर्स्ट पॉइंट, अविनाशी ज्ञान रत्नों से बुद्धि रूपी झोली भरकर माला माल बनना है. అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ జోలిని నింపుకొని సుసంపన్నులుగా అవ్వాలి, నిండుగా అవ్వాలి. किसी भी प्रकार का अहंकार नहीं दिखाना है. ఏ రకమైన అహంకారాన్ని చూపించకూడదు. సెకండ్ పాయింట్, सर्विस का लायक बनकर फिर कभी ट्रेटर बन डिसर्विस नहीं करनी है. సేవకు యోగ్యులుగా అయ్యి ఇక మళ్ళీ ఎప్పుడు ద్రోహులుగా అయ్యి డిసర్విస్ చేయకూడదు. दान देने के बाद बहुत बहुत खबरदार रहना है. దానం ఇచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. दान दी हुई चीज वापस लेने का संकल्प ही ना आए. దానం ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోవాలి అన్న సంకల్పం కూడా రాకూడదు. వరదానం, डायरेक्ट परमात्मा लाइट के कनेक्शन द्वारा अंधकार को भगाने वाले लाइट हाउस भव. డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ భవ. సారాంశం, आप बच्चों के पास डायरेक्ट परमात्मा लाइट का कनेक्शन है. పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. సిర్ఫ్ స్వమాన్ की स्मृति का स्विच डायरेक्ट लाइन से ఆన్ करो तो लाइट आ जाएगा. ఏం కనెక్షన్ ఉంది పిల్లలైన మన దగ్గర? డైరెక్ట్ కేవలం స్వమానం అనే స్మృతి యొక్క స్విచ్ని డైరెక్ట్గా లైన్ అన్నమాట అది. ఆ స్విచ్ ఆన్ చేసినట్లయితే బాబా యొక్క శక్తి లైట్ అనేది వచ్చేస్తుంది. और कितना भी गहरा सूर्य की रोशनी को भी छिपाने वाला काला बादल हो. అంతేకాక సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే ఎంతటి కారు మబ్బులైనా సరే వహ్ బి బాగ్ జాయేగా. అవి బాబా చెప్తున్నారు, అవి కూడా పారిపోతాయి. ఎంత చీకటి మబ్బు మాయ అయినను సరే పారిపోతుంది. इससे स्वयं को लाइट में रहेंगे ही लेकिन औरों के लिए भी लाइट हाउस बन जाएंगे. దీనితో స్వయం అయితే ఎలాగో వెలుగులోనే ఉండనే ఉంటాం స్వమానంలో ఉంటే, అంతేకాక వేరే వాళ్ళ కొరకు కూడా లైట్ హౌస్ అవుతాము. స్లోగన్, स्वपुरुषार्थ में तीव्र बनो तो आपके वाइब्रेशन से दूसरों की माया సహజ్ భాగ్ జాయేగా. చూడండి బాబా చెప్తూ ఉన్నారు స్లోగన్, స్వయం పురుషార్థంలో తీవ్రతను తీసుకొచ్చినట్లయితే మన వైబ్రేషన్ల ద్వారానే ఇతరులను కూడా సహజంగానే పారిపోతుంది మాయ అంట. మన వైబ్రేషన్తో మనం పురుషార్థం తీవ్రం చేస్తే సహజంగానే మాయ
పారిపోతుంది. ఓం శాంతి.